నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రకాశించు ముఖము. ప్రియులారా, మోషేతో యేసు రూపాంతరాన్ని పోల్చడం ఆసక్తిదాయకం. యేసు ముఖం సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా ఉన్నాయి. ఇది నిశ్చయముగా మోషే అనుభవాన్ని మించింది. అయినా మోషే ముఖం ప్రకాశించినట్లుగా కొండ మీద నుండి దిగొచ్చినప్పుడు యేసు ముఖం ప్రకాశించలేదు. ప్రియులారా, మోషే ముఖం దేవుని మహిమను ప్రతిబింబించింది, కానీ యేసే దేవుని మహిమయే ఉన్నాడు. మోషే వద్దకు రావడానికి ప్రజలు భయపడకుండానట్లు దేవుని మహిమను మరుగుపరచడానికి ముఖం మీద ముసుగును ఉంచుకున్నాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29 నుంచి 35 వచనాలు. నిజమైన యేసు మహిమను దాచే ముసుగే ఆయన శరీరం. రూపాంతరం సమయంలో ఆయన శరీరం అనే ముసుగును తీసివేశాడు. లోకం పుట్టకముందు తండ్రితో ఉన్న మహిమ ప్రకాశాన్ని మాత్రమే శిష్యులు చూశారు. మరణములో ఆయన శరీరం అనే ముసుగు రెండుగా చీలింది కనుక అది దేవుని మహిమకు నేరుగా ప్రవేశాన్ని కల్పించింది. హెబ్రీ 10, 19, 20 వచనాలు. ప్రియులారా, క్రీస్తు మరణ పునరుద్ధానాలను అనుసరించాలి. పాపం విషయంలో మరణం మీద దృష్టిని ఉంచకూడదు. దేవునికి సజీవులుగా ఉండటాన్ని తొలగించకూడదు, లేక దాన్ని రెండవదిగా చేయకూడదు. పాపం విషయంలో మరణిస్తే క్రీస్తులోని జీవం దానికదే వస్తుందని తలస్తాము. శారీరక మరణం శారీరక పునరుద్ధానాన్ని కలుగు చేయనట్లే అది కూడా నిజం కాదు. పాపం విషయంలో మరణించాలి అంటే దేవునికి సజీవులుగా ఉండాలి. ప్రియులారా, ఈరోజు తనలో సజీవునిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తులు నీవు ఎవరివో తెలుసుకోవాలని, నీ ద్వారా నిజముగా నివసిస్తున్న పునరుద్ధానుడైన క్రీస్తు విజయములో నడవాలని కోరుతున్నాడు. ప్రియులారా, నీలో ప్రభువు నివసిస్తున్నాడని తెలిపే వచనాలు 100కు మించే ఉన్నాయి కనుక వాక్యాన్ని చూద్దాం. నీ గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో దేవుని వాక్యంలో నిన్ను నీవు తెలుసుకో. దేవుని ముఖము వలె ప్రకాశవంతమైన రీతిగా నీ జీవితాన్ని సిద్ధపరచుకో. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి నీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. దేవా తండ్రి, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. తండ్రి, బలహీనలైనటువంటి బిడ్డలు మీరు దర్శించి చక్కటి ఆరోగ్యములు వారికి దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరే తోడై ఉండమని వేడుకుంటూ ఉన్నాం. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి.
ఏఎల్సి అంతటిని దీవించండి. దేవానికి స్తోత్రాలు. ప్రభువా, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా తండ్రి నీ ప్రియబిడ్డలకు దయచేయమని, మీరే తోడై ఉండమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.